కుక్కలకు ర్యాబీస్ నివారణ టీకాలు వేయించాలని వెటర్నరీ అసిస్టెంట్ సజ్జర్ స్వప్న తెలిపారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలో రేబీస్ నివారణ, మానవులు జంతువులపై దాని ప్రభావం, దానిని ఎలా నివారించవచ్చనే దాని గురించి అవగాహన కల్పిస్తూ కుక్కలకు రేబీస్ టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణాలు, నగరాలు, గ్రామాలు ఎక్కడ చూసినా వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగాయని స్వప్న చెప్పారు. కుక్కలు కరిచినప్పుడు రేబీస్ వ్యాధికి కారణమవుతుందని, దీని ఫలితంగా నెరాలు దెబ్బతింటున్నాయన్నారు. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. రేబీస్తో మరణిస్తున్న వారిలో 100కి 99 మంది కుక్కకాటు బాధితులేనని చెప్పారు. కుక్క కరిచిన తర్వాత గాయాలను సబ్బు, నీటితో బాగా కడగడం ద్వారా ఇన్ఫెక్షన్ను నివారించవచ్చునని తెలిపారు. సున్నా లేకపోయినా కానీ మనం ముందు జాగ్రత్తగా కరిసిన ప్రదేశాన్ని నీళ్లతోటి శుభ్రంగా కడిగి, దారగా వచ్చే నీళ్ళతోటి 15 నిమిషాల వరకు శుభ్రంగా కడిగి, ఒక మైల్డ్ సోప్ ఏదైనా సబ్బుతోటి శుభ్రంగా కడిగేసిన తర్వాత 15 నిమిషాల వరకు యాంటీసెప్టిక్ పెట్టాలి. ఆ గాయాన్ని పూడ్చే ప్రయత్నం చేయొద్దు. దాన్ని కట్టుకట్టి దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ని సంప్రదిస్తే ఆ గాయాల్లోకి మనకి రేబీస్ ఇమ్యూనోగ్లోబులిన్ అనే దాన్ని ముందు ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు. ఇది చాలా ప్రాణాంతకమైనది కాబట్టి మనం జాగ్రత్త వహిస్తూ దీనికి సరైన పద్ధతుల్లో ప్రథమ చికిత్స పద్ధతులు పాటించాలి. కరిసింది